సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన విద్యుత్ షాకులు బుక్లెట్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన విద్యుత్ షాకులు బుక్లెట్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఉల్లంఘించిందన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి వివరించేందుకు బుక్లెట్ను ముద్రించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, అయినా విద్యుత్ షాకులు ప్రజలకు తగ్గలేదన్నారు. గత ప్రభుత్వం ట్రూ యాప్, సర్దుబాటు ఇంధన ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, సేకితో ఒప్పందాలు ఈ 3 విషయాలు గత ప్రభుత్వం ప్రజల ముందుకు తెచ్చి భారాలు వేసిందని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇవాళ గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా విద్యుత్ షాకులు తప్పలేదు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించడం అన్నది జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, అలాగే స్మార్ట్ మీటర్లు, అలాగే సెకితో ఒప్పందం ఈ 3 విషయాలు గత ప్రభుత్వం చేసిందో ఈ 3 విషయాలని కూడా గత తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనాటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు గతంలో హైకోర్టులో 2022లో హైకోర్టులో కూడా కేసు వేశాడు. ఏమని? ఈయన సెకీతో ఒప్పందం చేసుకున్నాడో, అదానీతో ఒప్పందం చేసుకున్నాడో, ఇవాళ ₹2.49 యూనిట్ని ఒప్పందం చేసుకున్నాడో, కానీ వాస్తవంగా మార్కెట్లో ₹1.99 మాత్రమే మనకు విద్యుత్తు దొరుకుతూ ఉంది. అంటే 50 పైసలు అదనంగా చేసుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజున హైకోర్టుకి వెళ్ళారు. ఆ ఒప్పందాలని కూడా బయటపెట్టమని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. అంతేకాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఆయన కూడా దీంట్లో ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అంటే గత తెలుగుదేశం స్మార్ట్ మీటర్లు కానివ్వండి, సర్దుబాటు ఛార్జీలు కానివ్వండి, విద్యుత్ ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా వ్యతిరేకించింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి దగ్గరగా 10 మాసాలు అవుతూ ఉంది. ఈ 10 మాసాల కాలంలో కూడా గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీల్ని రద్దు చేయలేదు. మొన్న జనవరిలో ఈ ప్రభుత్వం కూడా యూనిట్కి 40 పైసలు చొప్పున ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీల్ని వేయడం జరిగింది. అంటే ఇది మోసం తప్ప ఇంకోటి కాదు, హామీ ఉల్లంఘన తప్ప ఇంకొకటి కాదు. అంతేకాదు మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెకీతోటి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందం రద్దు చేయమంటే అది రద్దు చేయడం వీలు పడదో, రద్దు చేస్తే పెనాల్టీ పడుతుందని చెప్పేసి అబద్ధపు మాటలో చెప్తా ఉన్నారు. అది పెనాల్టీ పడదో తెలియాలంటే ఆ ఒప్పందాన్ని బయట పెట్టాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ సెకీతో చేసుకున్న ఒప్పందం, అదానీ చేసుకున్న ఒప్పందం దాన్ని బయట పెట్టడం కోసం ఏమాత్రం కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. అంటే వీరికి కూడా ఆ ఒప్పందాన్ని కొనసాగించాలని ఉంది తప్ప దాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ కూడా కనిపించట్లేదు. అంతేకాదు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్లని కూడా ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు షాపులకు బిగిస్తున్నారు, ఆఫీసులు బిగిస్తున్నారు, చివరికి ఇళ్లకు కూడా బిగిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం గతంలో చేసినటువంటి నిర్ణయాలు కానీ ఇప్పుడు అమలు చేస్తున్న తీరు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉంది, మోసపూరితంగా ఉంది. అందుకే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ భారాలు విపరీతంగా పెంచింది, ప్రజలపైన భారాలు వేసింది. మేము అధికారంలో రాగానే విద్యుత్ భారాలు పెంచము అని స్పష్టంగా ప్రకటించాడు. 2 అదానీ సంస్థ అయినటువంటి సెకీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ప్రజలపైన 1,00,000 కోట్ల భారం వేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలో రాగానే వాటిని రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు రద్దు చేయకపోగా ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తానని నిస్సిగ్గా ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 3వది గృహ అవసరాలకి స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి బిగిస్తున్నాడు. దీని ద్వారా లక్షల రూపాయలు ప్రజలపై భారాలు వేస్తుంది. స్మార్ట్ మీటర్ని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చినటువంటి లోకేష్ ఈరోజు స్మార్ట్ మీటర్లని వేగవంతంగా గృహాలకి బిగిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం